నిన్ను సోషల్ మీడియాలో లేపింది జంజీ పిల్లగాలి, కానీ నువ్వేం చెప్తున్నావు? గా జంజీ గురించి పట్టించుకోకుండా మంచిగా రెస్ట్ మోడ్లు ఉన్నావు. అయినా నాకు డౌట్, ధర్మేంద్ర ప్రధాన్ దించేసినాక రాఘవ్ చద్దాని చేస్తే అయిపోయింది కదా విదేశాఖ మంత్రిగా. అందుకే ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉన్నదో అని అర్థం చేసుకుంటూ చాలా ముఖ్యం. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాంటి. రాఘవ్ చెద్దా ఈ పేరు వెనక చానొద్దులైతున్నది కదా. రాఘవ్ చెద్దా ఏడున్నాడు? రాఘవ్ చెద్దా కహా హే? వేర్ ఇస్ రాఘవ్ చెద్దా? రాఘవ్ చెద్దా ఎంగే? రాఘవ్ చెద్దా ఎవడే? రాఘవ్ చెద్దా ఎల్లిద్దారే? రాఘవ్ చెద్దా కితే హే? రాఘవ్ చెద్దా క్యాంచే? ఇన్ని భాషలలో మాట్లాడతాను, మీకు అర్థమైతలేదా? ఇన్ని భాషలలో మాట్లాడినా ఒకటే మాట మాట్లాడతాను, అదే రాఘవ్ చెడ్డా ఎక్కడా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ దేశం మొత్తం మారుమోగిపోతున్నది. రీఛార్జ్ల మీద, డేటా యూజ్ మీద, 5 నిమిషాల ఆర్డర్ డెలివరీ మీద, ఇటువంటి వాటి మీద మస్తుగా మాట్లాడి సోషల్ మీడియాలో అప్పట్లో మస్తుగా ఫేమస్ అయ్యిండు రాఘవ్ చెద్దా. కామన్ పీపుల్ వాయిస్ అని మస్తుగానే లేపారు కానీ అటెన్కల యాప్ పార్టీకి పూ పార్టీలో జంప్ అయ్యిండు. సరే జంప్ అయ్యిండు కానీ మరి ఈ నడుమ గైనకి ఏమన్నా మాటలు పడిపోయినాయా, లేకపోతే కళ్ళకేమన్నా ఆపరేషన్ అయిందా, లేకపోతే చెవులు ఏమన్నా సీసం పడ్డదా అని మాట్లాడుకుంటున్నారు చాలా మంది. మరి లేకపోతే ఎందులో దిక్కు నీటి పేపర్ లీక్ అయిందని పిల్లగాలు చచ్చిపోయారు, చాలా మంది పిల్లగాలు నిరసన చేసిర్రు, వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయింది. అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే ముచ్చట మీద. ప్రతిపక్షం గురించి అధికార పక్షంలో పోవడంతో సమస్యలన్నీ గాలికి ఎగిరిపోయినా అనుకున్నాడా, లేకపోతే వచ్చిన మైలేజ్ చాలు ఇక అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయినా కదా అని అనుకున్నాడా? మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. నిన్ను సోషల్ మీడియాలో లేపింది జంజీ పిల్లగాలే, ఇప్పుడు సెంట్రల్ సర్కార్ మీద పోరాటం చేసింది కూడా జంజీ పిల్లగాలే, కానీ నువ్వేం చెప్తున్నావు? గా జంజీ గురించి పట్టించుకోకుండా మంచిగా రెస్ట్ మోడ్లు ఉన్నావు. అందుకే ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉన్నదో అని అర్థం చేసుకుంటూ చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వచ్చే ట్రెండ్ లేక అట్లా వచ్చి ఇట్లా పోయి నువ్వు రాఘవ్ చెద్దా. అయినా నాకు డౌట్, ధర్మేంద్ర ప్రధాన్ దించేసినాక రాఘవ్ చెద్దాని చేస్తే అయిపోయింది కదా విదేశాఖ మంత్రిగా. మరి గైన ఎందుకు చేయలేదంటారు? ఒకవేళ రాఘవ్ చెద్దానే విదేశాఖ మంత్రిగా పెడితే మన జంజీ పిల్లలు ఏమన్నటోళ్ళు తెలుసా? ఆల్రెడీ ఓ పారి మోసపోయాను, మళ్ళీ మోసపోనికి తయారుగా ఏం లేవు ఈయన చేతుల అనేటోళ్ళు కావచ్చు. సరే పూ పార్టీలు షరీక్ అయింది కాబట్టి స్టూడెంట్ల నిరసన మీద స్టూడెంట్లకు సపోర్ట్గా మాట్లాడలే కావచ్చు, కానీ ఇప్పటికన్నా బయట కనబడుకుంటే ఎటు పోయిందో మరి ఈయన పాపం. మరి రాఘవ్ చెద్దా ఇక ఎప్పుడు కనబడతాడంటే మళ్ళీ సెంటర్లో వేరే పార్టీ సర్కార్ వచ్చినాక డాటా మీదనో రీఛార్జ్ల మీదనో మాట్లాడుకత్తడు కావచ్చు. అప్పుడే రాఘవ్ చెద్దా దర్శన భాగ్యం దొరికేది. ఏమంటారు అంతేనా? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.